దశాబ్దాల పాటు హైదరాబాదులో ఖాళీగా ఉన్న స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. ఇలా అనేకంటే ఆ దుర్మార్గంలో భాగమయింది అంటే కరెక్ట్ గా సరిపోతుంది. రాజకీయ నాయకుల అండ ఉన్న రౌడీలు, అధికారం ఉన్నా లేకపోయినా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, న్యాయాన్ని రక్షించవలసిన న్యాయవాదులు. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో గౌరవప్రదంగా కనిపించే వారందరూ ఈ పాపంలో భాగస్థులుగా కనబడతారు. వర్షాకాలం వచ్చింది అంటే వరద నీటిలో కొట్టుకుపోయే బైకులు, కార్లు, ఇళ్లలోకి వచ్చిన నీరు ఎత్తిపోసుకునే అభాగ్యులు మనకు కనబడేవారు. హైడ్రా వచ్చిన కొద్ది కాలానికే ఎక్కడ వర్షపు నీరు వరదలా మారుతుందో ఆ ప్రాంతాలలోని ఆక్రమణలను తొలగించేసరికి గత ఏడాది వాహనాలు కొట్టుకుపోయే, ఇళ్లలోకి వరద నీరు వచ్చే దృశ్యాలు మనకు కనపడలేదు. ఎంత గొప్ప వార్త ఇది! కొందరు పని కట్టుకుని హైడ్రా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ సంఘవిద్రోహులు. హైడ్రా అంటే ఏమిటో ఈ వీడియోలో ఉంది, ఒకసారి అందరం చూద్దాం. హైడ్రా అంటే ఇళ్లు కూల్చడం కాదు, ప్రజల హక్కులను మింగేసిన అక్రమాలను తొలగించే వ్యవస్థ. ప్రభుత్వ భూమి అంటే ఖాళీ స్థలం కాదు, అది భవిష్యత్తు భరోసా. చెరువు అంటే కేవలం నీటి మడుగు కాదు, అది నగరానికి ప్రాణం. పార్క్ అంటే ఖాళీ భూమి కాదు, నగరానికి ఊపిరి. ఇవన్నీ కబ్జా అయితే రేపటి తరానికి ఏం మిగులుతుంది? ప్రజా ఆస్తులు కొందరు ఆస్తిగా మారిన నగరమా? అందుకే హైడ్రా అక్రమాలను కూల్చి ప్రజా ఆస్తిని కాపాడుతుంది, ఆక్రమణలు తొలగించి చెరువులకు ఊపిరి పోస్తుంది. ఈ రోజు కఠినంగా కనిపించే నిర్ణయం రేపటి తరానికి రక్షణ అవుతుంది. అందుకే హైడ్రా అంటే కూల్చివేత కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు కవచం. ఇలాంటి అద్భుతమైన ప్రజాసేవ చేస్తున్న హైడ్రా కలకాలం జీవించాలి. ప్రజలకు తన సేవలను అందించాలి. ఎందరో బాధితుల కళ్ల నుంచి కారుతున్న సంతోషపు నీటిని సమాజం చూడాలి. హైడ్రా అంటే కొత్తగా వచ్చిన పదం కాదు, కబ్జాదారుల గుండెల్లో దిగుతున్న బాహుబలి జేసీబీ యంత్రం.